పొద్దున్నే ఒక తన షూ వేసుకుని జాగింగ్ చేస్తూ ఉంటాడు. ఆ షూ వేసుకున్న తను ఎవరో కాదు, ఒక పెద్ద షూ కంపెనీ ఓనర్ అయిన జానీ అయి ఉంటాడు. జానీ చాలా డబ్బు ఇంకా 50 ఏళ్ళు వయసు ఉన్న వ్యక్తి. కానీ అతను తన ముందు ఏ అమ్మాయి కనిపించినా ఫ్లర్ట్ చేయకుండా ఉండలేడు. తనలో తను యూత్ లాగా ఫీల్ అవుతూ ఉంటాడన్నమాట. జానీ తన డబ్బు గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించడు. చివరికి తన ఫ్యామిలీ గురించి కూడా. ఒక రోజు జానీ తన ఫ్రెండ్ తో కలిసి భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ అయిన జానీ ఫ్రెండ్ ఇంకా అమ్మాయిల వెంట పడడం ఆపేసి ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని చెప్తాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జానీకి ఫోన్ వస్తుంది. అందులో జానీ వాళ్ళ అమ్మ చనిపోయింది అని తెలుస్తుంది. దానితో జానీ వాళ్ళ అమ్మ ఫినరల్ కోసం వెళ్తాడు. కానీ జానీకి వాళ్ళ బంధువులు ఎవరో కూడా తెలియదు. ఎందుకంటే అతను ఎప్పుడు తన కంపెనీ ఇంకా డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి. దాంతో జానీ తన అమ్మ ఫినరల్ కి కాకుండా వేరే వాళ్ళ ఫినరల్ లోకి వెళ్ళిపోతాడు. తర్వాత అక్కడ ఉన్నది తన వాళ్ళు కాదని వేరే వాళ్ళని తెలుసుకుని జానీ తన వాళ్ళు ఉన్న ప్లేస్ కి వస్తాడు. అలా జానీ వచ్చే టైం కి జానీ వాళ్ళ అన్నయ్య తమ అమ్మ గురించి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో అతను జానీని కూడా మాట్లాడమని పిలుస్తాడు. కానీ జానీ మాత్రం తానేం మాట్లాడాలని చెప్పేస్తాడు. ఎందుకంటే జానీకి ఇంకా వాళ్ళ అమ్మకు అంత కనెక్షన్ ఉండదు కాబట్టి. అలా ఫినరల్ అయ్యాక జానీ వాళ్ళని జానీ దగ్గరకు వచ్చి తమ అమ్మ ఇంటికి ఇస్తాడు. అలా జానీ తన అమ్మ ఇంటికి వెళ్తాడు. అలా తన అమ్మ ఇంటికి వెళ్లిన జానీ తన అమ్మ చనిపోయిందనే బాధ ఏమాత్రం కూడా లేకుండా తన అమ్మ వీల్ చైర్ లో కూర్చొని పాటలు వింటూ డాన్స్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి అలీసియా అనే అమ్మాయి వస్తుంది. అలీసియా జానీ వాళ్ళ అమ్మ ఇంటి పక్క ఇంట్లో ఉంటూ ఉంటుంది. అలా వచ్చిన అలీసియాని జానీ చూస్తాడు. అలా అలీసియా జానీకి యాజ్ యూజువల్ గా నచ్చేస్తుంది. అప్పుడే అలీసియా జానీని వీల్ చైర్ లో చూసి అతనికి కాళ్ళు లేవని అనుకుంటూ ఉంటుంది. జానీ కూడా అలీసియా తన గురించి అలా అనుకుంటేనే తనకు సింపతి వర్కౌట్ అవుతుంది అని అనుకుని కాళ్ళు లేనట్టే యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. జానీకి కాళ్ళు లేవు అనుకున్న అలీసియా జానీ మీద జాలితో ఏమన్నా హెల్ప్ కావాలని అడుగుతుంది. ఇక మనోడు యాజ్ యూజువల్ గా అలీసియాతో పులిహోర కలపడం మొదలు పెట్టేస్తాడు. ఇలా ఎప్పుడు అమ్మాయిలతో ఫ్లర్ట్ చేస్తూ ఉండే జానీ మరోవైపు తన ఆఫీస్ లో మాత్రం మన స్కూల్లో ఉండే మ్యాథ్స్ టీచర్ లాగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ ఉంటాడు. జానీ తన కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ తో మన కంపెనీ షూస్ ఎక్కువ మంది కొనేలా చేయాలని చెప్తూ ఉంటాడు. అప్పుడే జానీ కంపెనీలో పనిచేసే ఒక అమ్మాయి మన కంపెనీ యాడ్ ని కాళ్ళు లేని వాళ్ళతో చేద్దామని చెప్తుంది. ఆ మాట వినకనే జానీకి చాలా చిరాకు వస్తుంది. తన కంపెనీ షూస్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాడతారని ఇలా కాళ్ళు లేని వాళ్ళతో యాడ్ చేయించడం ఏంటని చెప్పి కోప్పడి ఆ అమ్మాయిని జాబ్ నుంచి తీసేస్తాడు. అలా తన బాసిజం చూపించాక జానీ అలీసియాని కలవడానికి వెళ్తాడు. అలా వెళ్ళాక జానీకి తెలుస్తుంది అలీసియాకి తన లైఫ్ లో డబ్బున్న అబ్బాయి రావాలని ఉందని. అది విన్నాక జానీ షాక్ అవుతాడు. ఎందుకంటే అలీసియా అంటే తనకు చాలా ఇష్టం కాబట్టి. దాంతో వెంటనే అలీసియాకి తను డబ్బు లేని వాడిని కాదని తనకు చాలా పెద్ద కంపెనీ ఉందని చెప్పేస్తాడు. ఆ క్షణం వరకు జానీ తనకు నచ్చినట్టుగా ఉన్న అలీసియా జానీ డబ్బున్నవాడు అని తెలియగానే అలీసియా జానీని తన ఇంటికి రమ్మని పిలుస్తుంది. అది వినకనే జానీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ జానీకి ఇంకొన్న ప్రాబ్లం ఏంటంటే అలీసియా ముందు ఉన్నప్పుడు అతను వీల్ చైర్ లోనే ఉండాల్సి ఉంటుంది. అలీసియా పిలిచింది కాబట్టి తర్వాత రోజు జానీ వాళ్ళ ఇంటికి వీల్ చైర్ లో వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక జానీకి అలీసియా తన అమ్మ నాన్న ఇంకా అమ్మమ్మని పరిచయం చేస్తుంది. అలా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉండగానే అక్కడికి అలీసియా వాళ్ళ అక్క వస్తుంది. తన పేరు చియారా. చియారాని చూడగానే జానీ ఫ్లాట్ అయిపోతాడు. కానీ చియారా కార్ దిగాక తనకి తెలుస్తుంది చియారా ఫిజికలీ డిజేబుల్డ్ అని. అంటే తనకు కాళ్ళు పని చేయవన్నమాట. అప్పుడే జానీకి ఇంకో విషయం కూడా అర్థమవుతుంది. అదేంటంటే అలీసియా తన అక్కకు ఇంకా తనకు పెళ్లి చేయడం కోసమే తన ఇంటికి పిలిచింది అని. ఎందుకంటే ఇద్దరు వీల్ చైర్ లోనే ఉంటారు కాబట్టి. జానీ అనుకున్నట్టే అది లంచ్ లా కాకుండా పెళ్లి చూపుల్లాగా మారిపోతుంది. జానీని చియరాతో మాట్లాడడానికి పంపుతారు. చియరా జానీతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ జానీ మాత్రం తానెందుకు వచ్చి ఇరుక్కున్నాను అన్నట్టు చూస్తూ ఉంటాడు. చివరికి ఎలాగోలా కష్టపడి జానీ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. తర్వాత రోజు జానీ ఇదే విషయం తన ఫ్రెండ్స్ తో చెప్తాడు. అప్పుడు జానీ ఫ్రెండ్స్ జానీకి ఒక ఛాలెంజ్ ఇస్తారు. అదేంటంటే చియరాని ఇంప్రెస్ చేయమని. జానీ కూడా ఛాలెంజ్ కి ఒప్పుకుంటాడు. అప్పటి నుంచి జానీ చియరాని ఇంప్రెస్ చేసే ప్రయత్నాలు మొదలు పెడతాడు. చియరాని ఇంప్రెస్ చేయడం కోసం జానీ ఆమె ఆడే టెన్నిస్ చూడడానికి వెళ్తాడు. తర్వాత చియరా వయలిన్ ప్రోగ్రామ్ కి కూడా వెళ్తాడు. అక్కడ చియరా జానీని చూసి ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. ఎందుకంటే చియరా ఆ ప్రోగ్రామ్ గురించి జానీతో చెప్పలేదు కాబట్టి. కానీ జానీ మాత్రం చియరాకి డౌట్ రాకుండా ఇలా దారిలో వెళ్తూ నిన్ను చూసి వచ్చానని చెప్పి అబద్ధం చెప్తాడు. కానీ ఆ అబద్ధం ఎవరికి నిజంలా అనిపించనట్టే ఉంటుంది. జానీ చియరాని ఇంప్రెస్ చేయడం కోసం తన ఫ్రెండ్స్ తో డిన్నర్ చేస్తాడు. అలాగే చాలా అబద్ధాలు చెప్తాడు. ఇలా చాలా విశ్వ ప్రయత్నాలు చేశాక చివరకు ఎలాగోలా చియరాని ఇంప్రెస్ చేసి తనని డిన్నర్ కు తీసుకుని వెళ్తాడు. చియరాని ఇంప్రెస్ చేయడం కోసం అబద్ధాలు కూడా ఈజీగా చెప్పే జానీ వీల్ చైర్ ని మాత్రం హ్యాండిల్ చేయలేకపోతూ ఉంటాడు. అలా తనకు వీల్ చైర్ హ్యాండిల్ చేయడం రాకపోవడం వల్ల తన డిన్నర్ ని కూడా స్పాయిల్ చేసుకుంటాడు. తర్వాత రోజు మళ్ళీ చియరాని తన ఇంటికి ఇన్వైట్ చేస్తాడు. అలా చియరా ఇంకా జానీ క్లోజ్ అవుతారు. తర్వాత రోజు జానీ తన ఫ్రెండ్స్ తో కలిసి తానే ఛాలెంజ్ లో గెలిచానని చెప్తాడు. అలా తన ఛాలెంజ్ లో గెలిచేశాడు కాబట్టి జానీ చియరాతో మాట్లాడడం ఆపేస్తాడు. కానీ జానీకి తెలియని విషయం ఏంటంటే అతను చియరాని ఇష్టపడుతున్నాడు అని. చియరాని కలిసినప్పటి నుంచి జానీలో చాలా మార్పు వచ్చి ఉంటుంది. జానీ చియరాకి దూరంగా ఉండలేకపోతుంటాడు. అలాగే తనకు కాలు లేవనేది అబద్ధమని చియరాతో నిజం చెప్పాలని అనుకుంటాడు. దాంతో చియరాని కలవడం కోసం తన ఇంటికి వెళ్తాడు. జానీ చియరాతో నిజం చెప్పాలనుకుంటాడు కానీ చెప్పలేకపోతాడు. ఎందుకంటే చియరా అప్పుడే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి జానీతో చెప్తుంది. అతను తనని మోసం చేసి వెళ్ళాడని చెప్తుంది. అలాగే చియరా నాకు మోసం చేసేవాళ్ళంటే చాలా అసహ్యం అని చెప్తుంది. అలా చియరా చెప్పిందంతా విన్నాక జానీ అక్కడి నుంచి నిజం చెప్పకుండానే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన జానీ తన ఫ్రెండ్స్ తో చియరాతో నిజం చెప్పడం కుదరలేదని చెప్తాడు. అది విన్నాక జానీ ఫ్రెండ్స్ తర్వాత రోజు జానీతో పాటు చియరాని కలవడానికి
దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఈసారి జానీ నిజం చెప్పకపోతే వాళ్ళే చెప్పడం కోసం. కానీ ఈసారి కూడా జానీ తాను నిజం చెప్పడం అలాగే తన ఫ్రెండ్స్ చెప్తానన్నా కూడా చెప్పనివ్వడు. ఎందుకంటే తనకు కాళ్ళు ఉన్నాయని నిజం తెలిసే చియరా తనని వదిలేసి వెళ్ళిపోతుందేమో అని భయం. అదే టైంలో జానీ వాళ్ళ అన్నయ్య అలీసియాని కలవడానికి వెళ్తాడు. అప్పుడు జానీ వాళ్ళ అన్నయ్య అలీసియాతో జానీకి కాళ్ళున్నాయని కానీ అతను అబద్ధం చెప్తున్నాడని నిజం చెప్పేస్తాడు. అది వినగానే అలీసియాకి చాలా కోపం వస్తుంది. దాంతో వెంటనే అలీసియా జానీ దగ్గరకు వెళ్తుంది. అతన్ని కొట్టి 2 రోజుల్లో తన అక్కకి నిజం చెప్పేయాలని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జానీకి చియరాతో నిజం ఎలా చెప్పాలో అర్థం అవ్వదు. ఎందుకంటే తన ఎక్కడ దూరం అయిపోతుందో అని భయపడుతూ ఉంటాడు. అప్పుడే జానీ తన ఎన్ని రోజులుగా దూరంగా ఉన్న తన నాన్నని కలుస్తాడు. అలా జానీ తన నాన్నతో తన బాధంతా చెప్పుకుంటాడు. అదంతా విన్నాక జానీ వాళ్ళ నాన్న జానీతో నువ్వు కూడా నాలాగే తప్పు చేస్తున్నావని చెప్తాడు. నేను మీ అమ్మని ఎప్పుడు మోసం చేస్తూ వచ్చానని అందుకే ఎప్పుడు ఒంటరిగా ఉన్నానని చెప్తాడు. నువ్వు నాలాగా అవ్వకుండా వెంటనే వెళ్ళి నిజం చెప్పేమని చెప్తాడు. అలా జానీ కూడా చియరాతో నిజం చెప్పేయాలని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జానీ వాళ్ళు ఉన్న ప్లేస్ లో ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. అదేంటంటే ఫ్రాన్స్ లో ఉన్న ఒక ప్లేస్ లో వాటర్ లో పవర్ ఉంటుందని దానితో ఎలాంటి హెల్త్ ఇష్యూ తగ్గిపోతుందని చెప్తారు. అది వినగానే జానీకి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే తను చియరాని తీసుకుని ఫ్రాన్స్ లో ఉన్న వాటర్ దగ్గరకు వెళ్లి ఆ వాటర్ లో తనకు కాలు వచ్చేసని చెప్తానని చెప్తాడు. అది వినగానే జానీ వాళ్ళ నాన్న కూడా అదే బెస్ట్ అని చెప్తాడు. ఎందుకంటే ఇందులో జానీ చియరా దగ్గర మోసగాడిలా ఉండాల్సిన అవసరం ఉండదు కాబట్టి. దాంతో జానీ వెంటనే చియరాకు ఫోన్ చేసి మనం ట్రిప్ కి వెళ్తున్నామని చెప్తాడు. అదే టైంలో అలీసియా జానీ గురించి హింట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి నిజం తెలిస్తే తన అక్క బాధపడుతుంది కాబట్టి. జానీకి కాళ్ళు ఉండొచ్చేమో అని అలీసియా చియరాతో చెప్తూ ఉంటుంది. అప్పుడే చియరా ఒక షాక్ ఇస్తుంది. అదేంటంటే తనకు జానీ గురించి ముందే తెలుసని చెప్తుంది. ఎందుకంటే కాళ్ళు లేని వాళ్ళందరికీ వీల్ చైర్ అలవాటు అయిపోయి ఉంటుందని. కానీ జానీ వీల్ చైర్ తో చాలా ఇబ్బంది పడినప్పుడే అతని గురించి నిజం తెలిసిపోయిందని చెప్తుంది. జానీ తనతో అబద్ధం చెప్పాడని కానీ అతని ప్రేమలో నిజాయితీ ఉందని చెప్తుంది. అందుకే అతను తనకు నిజం ఎప్పుడు చెప్తాడా అని వెయిట్ చేస్తున్నానని చెప్తుంది. అలా జానీ వాళ్ళు తర్వాత రోజు ట్రిప్ కి వెళ్తారు. కానీ జానీ అక్కడ కూడా తను అనుకున్న ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయలేకపోతాడు. ఎందుకంటే అక్కడున్న చర్చ్ ఫాదర్ జానీకి కాళ్ళు ఉన్న విషయం కనుక్కుంటాడు. జానీని లోపలికి పిలిచి నువ్వు ఇక్కడున్న నీటిలో కాళ్ళు వచ్చాయని అందరితో అబద్ధం చెప్పి వాళ్ళు బాధపడేలా చేయొద్దని చెప్తాడు. ఎందుకంటే బయట అందరూ ఈ నీటిలో పవర్ ఉందని అనుకుంటారని కానీ అది నమ్మకం మాత్రమే అని చెప్తాడు. నువ్వు ఇక్కడ కాళ్ళు వచ్చాయని అందరితో చెప్పడం వల్ల వాళ్ళు ఆశ పెట్టుకుని తర్వాత ఎక్కువ బాధపడతారని చెప్తాడు. కాబట్టి నువ్వు అబద్ధం చెప్పి వాళ్ళందరినీ బాధ పెట్టద్దు అని ముందే చెప్పేస్తాడు. జానీకి కూడా చర్చ్ ఫాదర్ చెప్పిన మాటలని నిజమే అని అనిపిస్తుంది. దాంతో తన ప్లాన్ అంతా ఆపేసి సైలెంట్ గా ఉండిపోతాడు. జానీ తనతో నిజం చెప్పలేదని చియరా చాలా బాధపడుతూ ఉంటుంది. అలా బాధలో ఉన్న చియరా తనకు తెలియకుండానే రోడ్ లోకి వెళ్తుంది. అప్పుడే ఒక ట్రక్ వచ్చి చియరాని గుద్దబోతుంది. అది చూసిన జానీ తాను చియరాకు అబద్ధం చెప్పాననే మాట మర్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్లి చియరాని కాపాడుతాడు. అప్పుడు చియరా జానీ నిజం చెప్పలేదనే కోపంతో ఇంకా అబద్ధం చెప్పాడనే బాధతో జానీని వదిలేసి తాను ఒకటే బస్ లో వెళ్ళిపోతుంది. జానీకి ఏం చేయాలో అర్థం అవ్వదు. ఇప్పటి వరకు ఎమోషన్స్ అనేవే ఫీల్ అవ్వని జానీ ఇప్పుడు మారిపోయి తన అమ్మ సమాధి దగ్గరకు వెళ్తాడు. అలా వెళ్ళిన జానీ తనకు తన అమ్మ అంటే ఎంత ఇష్టమో అనేది చెప్తాడు. అలాగే తన మనసులో ఉన్న బాధంతా తన అమ్మతో చెప్పుకుంటాడు. తర్వాత జానీ తన కంపెనీలో కాళ్ళు లేని వాళ్ళతో యాడ్ చేద్దామని ఐడియా ఇచ్చిన అమ్మాయిని మళ్ళీ జాబ్ లోకి తీసుకుని తాను కాళ్ళు లేని వాళ్ళతో చేయించిన యాడ్ ని ఆ అమ్మాయితో లాంచ్ చేయిస్తాడు. చియరా తనని వదిలేసి వెళ్ళిపోయింది అనే బాధ నుంచి బయటికి రావడం కోసం తనని తాను బిజీగా ఉంచుకుంటున్న జానీ ఎంత ట్రై చేసినా చియరాని మర్చిపోలేకపోతూ ఉంటాడు. దాంతో జానీ చియరాకు ఇంకోసారి సారీ చెప్పడం కోసం తన ఇంటికి వెళ్తాడు. కానీ చియరా వాళ్ళ ఇంట్లో ఉండదు. చియరా వాళ్ళ అమ్మమ్మ ఉంటుంది. జానీ ఆమెతో చియరాతో నేను మాట్లాడడానికి ట్రై చేస్తున్నానని కానీ తను మాట్లాడడం లేదని చెప్తాడు. అప్పుడు చియరా వాళ్ళ అమ్మమ్మ చియరాకి కూడా నువ్వు ఉంటే చాలా ఇష్టం అని చెప్తుంది. కానీ నీలాంటి డబ్బున్న వాళ్ళు అమ్మాయిల్ని మోసం చేస్తారని అందుకే తను దూరంగా వెళ్లి మంచి పని చేసిందని చెప్తుంది. అది విన్నాక జానీ తనకు చియరా అంటే చాలా ఇష్టమని తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్తాడు. దాంతో చియరా వాళ్ళ అమ్మమ్మ చియరా ఒక బస్ లో వైలెంట్ కాన్సర్ట్ కోసం వెళ్తుందని చెప్తుంది. అలాగే ఇంకోసారి చియరాని మోసం చేయాలని చూస్తే కాళ్ళు లేవు అని నువ్వు చెప్పిన అబద్ధాన్ని నిజం చేస్తానని చెప్పి వార్నింగ్ కూడా ఇస్తుంది. జానీ కూడా తను చియరాని చాలా బాగా చూసుకుంటానని చియరా వాళ్ళ అమ్మమ్మతో చెప్పి చియరాని కలవడం కోసం వెళ్తాడు. జానీ ఎలాగోలా చియరా వెళ్తున్న బస్ దగ్గరికి వెళ్తాడు. వెళ్లి చియరాకి సారీ చెప్తాడు. కానీ అసలే జానీ మీద చాలా కోపంలో ఉన్న చియరా నువ్వు ఇంకా జాలీతో వచ్చే ప్రేమ నాకు అవసరం లేదని చెప్పేస్తుంది. అలాగే నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ నుంచి వెళ్లిపోమని చెప్తుంది. దాంతో చియరాని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని జానీ అక్కడి నుంచి వచ్చేస్తాడు. తర్వాత రోజు జానీ తన మీద తనకున్న కోపంతో జాగింగ్ చేస్తూ ఉంటాడు. తాను చియరాని మోసం చేసిన తప్పుకు తన మీద తానే శిక్ష వేసుకున్నట్టుగా చాలా స్పీడ్ గా ఆపకుండా పరిగెత్తుతూ ఉంటాడు. అలా చాలా సేపు పరిగెత్తాక ఇక తన హార్ట్ బీట్ తనకి వినిపిస్తూ ఉంటుంది. దాంతో ఇక తాను పరిగెత్తలేను అని చెప్పి ఆగిపోతాడు. అప్పుడే చియరా అక్కడికి వస్తుంది. చియరాని చూసి జానీ షాక్ అవుతాడు. నువ్వు ఇక్కడ ఏంటని అడుగుతాడు. అప్పుడు చియరా
చియరా తను ఇలా దారిలో వెళ్తూ నిన్ను చూసి వచ్చానని చెప్పి అబద్ధం చెప్తుంది. ఎందుకంటే ముందుసారి జానీ కూడా ఇలాగే అబద్ధం చెప్పి ఉంటాడు కాబట్టి. అలా ఇద్దరు నవ్వుకొని కలిసిపోతారు. జానీ ఇంతకు ముందు చాలాసేపు పరిగెత్తి ఉండడం వల్ల అతను నడవలేకపోతూ ఉంటాడు. దాంతో చియరా అతన్ని తన వీల్ చైర్ లో కూర్చోబెట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటుంది. అలా జానీ ఇంకా చియరా అన్ని సినిమాలో హీరో ఇంకా హీరోయిన్ లాగే సాంగ్ వేసుకోవడం కోసం చాలా హ్యాపీగా అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. అలా ఈ సినిమా ఎండ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.